యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరే. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లెంట్ డేస్ చివరి వారంలోనికి ప్రభు మనల్ని క్షేమంగా తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఆయన మనందరికీ మంచి సమయం ఇస్తున్నారు. అలాగే మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో పోషించి ప్రార్థన చేస్తూ ఉన్నందుకు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి దైవ దర్శనం సంఘాల్లో కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేయటానికి ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వాగ్దానం ఇచ్చి ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నారు. ప్రతి స్థలం ముందు యేసయ్య చేయుచున్న అద్భుత కార్యాలను బట్టి ఆయనకే మహిమా ఘనత ప్రభావాలు కూడా చెల్లించుకుంటూ ఉన్నాను. మరి గడిచిన 6 వారాలు కూడా ఆయా భక్తుల జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన 40 దినాల శ్రేష్టతను గురించి, అందులో దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలను గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ చివరి వారం ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో వారి అరణ్య యాత్రలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ ధ్యానాంశాలు ముగించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే అనేటువంటి తన సేవకుని లేవనెత్తుకొని వాళ్ళ దగ్గరకు పంపించి ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు చేసి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుండి బయటికి తీసుకురావటం జరిగింది. వాళ్ళందరూ ప్రయాణం చేసి ఎర్ర సముద్రం ద్వారా బయటికి చేరి ఆ సీనాయి పర్వతం దగ్గరకు రావటం జరిగింది. అక్కడ దేవుడు వాళ్ళకి నేర్పాల్సిన విషయాలు నేర్పిన తర్వాత వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో పారాను అరణ్యం దగ్గరకు వచ్చారండి. అప్పుడు దేవాది దేవుడు మాట్లాడాడు మోషేతో, మోషే, మరి నేను మీకు ఇవ్వబోతున్నటువంటి దేశాన్ని వేగు చూడటానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లో నుండి గోత్రానికి ఒక్కని చొప్పున మీరు పంపించాల్సి వస్తుంది. మరి ఆ పంపించే వ్యక్తి ప్రతి గోత్రంలో ప్రధాని అయి ఉండాలని చెప్పినప్పుడు దేవుని యొక్క మాట చొప్పున మోషే గారు గోత్రానికి ఒక్కని చొప్పున 12 మంది ప్రధానుల్ని ఏర్పరిచారు. వాళ్ళతో చెప్పారు, మీరు వెళ్ళి దేవుడు మనకి ఇవ్వబోయే దేశాన్ని సంచరించి చూడండి, చూసి ఆ దేశం యొక్క సమాచారం అంతా, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వారి పట్టణాలు కోటలు ఎలాంటివి, అక్కడ పంటలు అవన్నీ చూడండి. వచ్చేటప్పుడు మీరు ఆ దేశపు ఫలాలలో కొన్ని తీసుకురమ్మని చెప్పేసి సమాజం ఎదుటి వాళ్ళందరినీ హెచ్చరించి పంపించటం జరిగింది. దేవుని యొక్క బిడ్డలారా, వాళ్ళు వెళ్ళి ఆ దేశమంతా సంచరించి చూశారు. ఏది ఆ 12 మంది వ్యక్తులు దాదాపుగా 40 రోజుల పాటు ఆ దేశమంతా సంచరించి చూశారండి. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా వ్రాయించాడు అన్నమాట. వారు 40 దినములు ఆ దేశం అంతా సంచరించి చూసి తిరిగి వచ్చారండి. అదే సమాచారం అంతా తెలుసుకోవడానికి దాదాపుగా వాళ్ళకి 40 రోజులు పట్టింది ప్రియులారా. ఆ తర్వాత వారు కొన్ని ఫలాలను తీసుకొని నాయకులైనటువంటి అహరోను మోషేల యొద్దకు ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరకు రావటం జరిగింది. అప్పుడు సర్వ సమాజం సమకూడటం, నాయకులు సమకూడటం జరిగినప్పుడు ఆ వచ్చినటువంటి 12 మంది వ్యక్తులు కూడా వారు చూసినటువంటి ఆ సమాచారం అంతా, ఏది దేవుడు ఇవ్వబోయే కానాను దేశాన్ని, పాలు తీరలు ప్రవహించే దేశం యొక్క సమాచారం అంతా చెప్పారండి. చెప్పి వాళ్ళందరిలో కూడా ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ దేశం మంచి దేశమే కానీ మనం వెళ్ళి ఆ దేశాన్ని జయించలేం, ఆ దేశ ప్రజలు మనల్ని మింగేస్తారు, ఆ దేశం జనులను భక్షించే దేశం, అక్కడ ఉన్న వాళ్ళ ఆజానుబాహులు ఆ దృష్టికి మనం మిడతల్లాగా ఉంటాం, మనం వెళితే తప్పక సంహరించబడతామని చెప్పేసి 10 మంది ఏకదాటిగా సమాచారం చెప్పారు. అయితే వాళ్ళలో 2 యెహోషువ కాలేబులు అండి. వీళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి చెప్పారు, నిజమే వీళ్ళు చెప్పింది, కానీ మన దేవుడు మనకు తోడుగుంటే ఆ దేశాన్ని మనం తప్పకుండా జయిస్తాం,
మన పిల్లలు మనం దాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ ఉన్నటువంటి మేలులు అనుభవిస్తాం. మన దేవుడు మంచి దేవుడు అని చెప్పేసి వాళ్ళు దేవుని పక్షాన్ని నిలబడి శుభ సమాచారం చెప్పడం జరిగింది. మిగిలిన 10 మంది చెడ్డ సమాచారం చెప్పటం జరిగింది ప్రియులారా. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ రాత్రి అంట ఇశ్రాయేలు అందరూ కూడా తమ గుడారాల దగ్గర కూర్చుని ఏడ్చారంట. మోషే అహరోనుల మీద విరోధంగా మాట్లాడారు, సణిగారు. మమ్మల్ని ఆ దేశానికి తీసుకెళ్ళి మమ్మల్ని మా పిల్లల్ని సంహరిస్తారా? రాత్రి అంతా ఏడ్చినప్పుడు దేవుడు ఆ ఏడుపులు అన్నాడు. తెల్లవారి మరలా సమాజం సమకూడింది. యెహోషువ కాలేబులు బట్టలు చించుకున్నారు, సాక్ష్యం ఇవ్వటం ప్రారంభించారు. మన దేవుడు మనకు తోడుకుంటే తప్పకుండా మనం జయించి వస్తాం. కానీ ఆ 10 మంది మాత్రం చెడ్డ సమాచారం చెప్పారు. ప్రియులారా, ఆ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఇక మేము వెళ్ళం అని చెప్పేసి వాళ్ళ నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు దేవుడిని ఎదిరించారు, దేవుని మాటను ధిక్కరించారు. ఎందుకంటే దేవుడు సెలవు ఇచ్చారు, ముందుగానే చెప్పారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతోనే చెప్పారు, మీకు నేను ఇవ్వబోయే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, పితరులు సంచరించి తిరిగిన దేశం అండి ఆ దేశం. మోషే ద్వారా కూడా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి దేశం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు దేవుని కనుదృష్టి ఉండే దేశం, సకాలంలో వర్షాలు కురిసి చక్కగా పంటలు పండేటువంటి దేశం. అలాంటి శ్రేష్టమైన దేశాన్ని ఈ 10 మంది చెప్పిన సమాచారం, చెడ్డ సమాచారాన్ని బట్టి వాళ్ళు పోగొట్టుకోవటం జరిగింది ప్రియులారా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, మోషే ఎవరైతే నన్ను కాదన్నారో ఇదిగో ఇప్పటికి నేను 10 మార్లు వచ్చుకున్నాను, ఈ 10 మార్లు వాళ్ళు తప్పిపోయారు. కాబట్టి ఇశ్రాయేలులో లెక్కింపబడిన వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు ఒక్కళ్ళు కూడా నా దేశాన్ని చూడరు, వాళ్ళందరూ కూడా సంహరించబడిన తర్వాత వాళ్ళ పిల్లలు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు తీర్పు చెప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరలా ఇశ్రాయేలు పశ్చాత్తాపడ్డారు, కానీ ఫలితం లేకుండా పోయింది. దేవుడు చెప్పారు, ఇదిగో వాళ్ళు ఆ దేశాన్ని సంచరించి చూసిన లెక్క చొప్పున దినానికి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో సంచరిస్తారు. ఆ లెక్కింపబడిన 6 లక్షల మంది సైన్యం కూడా, కాల్బలం కూడా సంహరించబడిద్ది. ఆ తర్వాత నేను వాళ్ళ పిల్లల్ని కానాను దేశానికి తీసుకెళ్ళి, ఏ పిల్లలైతే దోపుకు గురవుతారనుకున్నారో ఆ పిల్లలకి నేను ఆ దేశాన్ని అప్పచెప్తానని చెప్పేసి చెప్పాడండి. ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు మేము వెళ్తాం అంటే మోషే చెప్పారు, దేవుడు కాదన్న తర్వాత ఆయన ఒప్పుకోడు, మీరు వెళ్ళొద్దు, దేవుడు తోడు ఉండడు అన్న చెప్పినా సరే కొంతమంది ఇశ్రాయేలు సాహసించి ఆ కొండకెళ్ళి కానానీయుల చేతిలో సంహరించబడటం జరిగింది ప్రియులారా. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ చెడ్డ సమాచారం తెచ్చినటువంటి 10 మంది కూడా ఒక తెగులు చేత దేవుని సన్నిధిలో చనిపోవటం జరిగింది. కానీ యెహోషువ, కాలేబులు దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు తెచ్చిన శుభ సమాచారాన్ని బట్టి, వాళ్ళు దేవుని పక్షాన్ని నిలబడిన దాన్ని బట్టి ఏమైందో తెలుసా? ఆ లెక్కింపబడిన తరంలో ఆ 2 మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. దేవుని సన్నిధిలో వాళ్ళు స్వాస్యాలు పొందుకోవటం జరిగింది ప్రియులారా. ఆ తరంలో మోషే గారు, అహరోను గారు కూడా కానాను దేశానికి వెళ్ళలేకపోయారు. ఇక్కడ గమనిద్దాం, ఏంటంటే మరి ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనం ఈ 40 రోజుల్లో దేవుని సన్నిధిలో ఎలాంటి సమాచారాన్ని సంపాదించుకున్నాం? దేవుని మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, వాక్యం చదువుకుంటూ ఉండొచ్చు. మనం ఎలాంటి సమాచారాన్ని సంపాదించుకుంటున్నాం? మనం సంపాదించే సమాచారాన్ని బట్టి మన జీవితం, మన కుటుంబం, మన సంఘం, మన పరిస్థితులు అనేవి ఆధారపడి ఉంటాయి ప్రియులారా. మనం శుభ సమాచారాన్ని సంపాదించుకున్నాం అనుకోండి, మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. అదే మనం చెడ్డ సమాచారం సంపాదించుకుంటే మన జీవితాలు పతనావస్థకి వెళ్తాయి. గమనించండి, ఆ 10 మంది చెప్పిన సమాచారం ఎన్ని లక్షల మంది మీద ప్రభావం చూపించిందో, ఎన్ని కుటుంబాలు దెబ్బతినిపోయినాయో. దేవుని ప్రణాళిక అంతా చిందరవందర గందరగోళం అయిపోయింది ప్రియులారా. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం సంపాదించుకునే సమాచారాన్ని బట్టి మన పట్ల దేవుని చిత్తము, సంకల్పం అనేది నెరవేరటం, అది పాడైపోవటం జరిగిద్ది. ఇక్కడ ఒక మాట చెప్తాను, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాళ్ళు పలికే మాటలు ఎంతమంది మీద ప్రభావం చూపుతాయో. అందుకే నోటి మాటలు మనం మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే అవి ఎదుటి మనుషుల జీవితాల మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. అందుకే మన నోటి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం చేసిన ధ్యానాంశం ఏంటో తెలుసా?
చెడ్డ సమాచారం, మంచి సమాచారం అనేటువంటి ధ్యానాంశం. ఆ 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం ఇశ్రాయేలుల సమాజాన్ని సర్వనాశనం చేసేసి, కానీ ఆ ఇద్దరు తెచ్చిన శుభ సమాచారం కొందరినైనా కానీ దేవుని తట్టు నిలబెట్టింది. కనీసం ఆ ఇద్దరైనా సరే దేవుని కోసం నిలబడి బ్రతకటానికి, ఆ కానాను దేశాన్ని చేరడానికి ఎంత అవకాశం కలిగింది. నువ్వు సంపాదించుకునే శుభ సమాచారం ఇతరులకు కాకపోయినా కనీసం నీ వ్యక్తిగత జీవితానికైనా ఎంత మేలు చేస్తుంది. కనుక మనం బైబిల్లో కూడా గమనిస్తే కీర్తనల గ్రంథంలో 41:6 ఉంటుంది, కొంతమంది అంట తమ హృదయంలో పాపాన్ని పోగు చేసుకుంటారంట. ఒక చోటకి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక కూడెక్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక చోటకి వెళ్ళినప్పుడు పాపాన్ని పోగు చేసుకుని వెళ్ళి వాళ్ళు వీధుల్లో పలుకుతారంట. అందుకే బైబిల్ యేసు ప్రభు చెప్పాడు, సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయాలను తీసుకొస్తారంట, దుర్జనుడు అంట తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయాలను తీసుకొచ్చుకుంటాడు. దేవుని బిడ్డ, నీ హృదయం మంచి ధన నిధి ఉంటే మంచి సమాచారాన్ని సంపాదించుకొని మంచి విషయాలు బయటికి తీసుకొస్తావు. నీ హృదయం చెడ్డ ధన నిధి ఉంటే చెడ్డ విషయాలను సమకూర్చుకొని చెడ్డ విషయాలే పలుకుతావు. అప్పుడు నీవు, నీ కుటుంబం, అలాగే నువ్వు నివసించే సంఘం కూడా ఎంతో దెబ్బతినిపోద్ది. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన మనందరం కూడా ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో శుభ సమాచారాన్ని సంపాదించుకుందాం. మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడే దిశగా ఆ సమాచారాన్ని మనం వాడుకొని, ఆ దేవుని యొక్క మాటలు మనం వాడుకొని బాగుపడాలి. లేవికాండంలో ఏముంటుంది? 23:1 లేని వార్తను పుట్టించకూడదంట. ఈరోజు చాలామంది ఏంటంటే లేనిపోని మాటలన్నీ పుట్టించి కల్పించుకొని వాళ్ళ హృదయాల్లో పుట్టిన తలంపులు మాటలుగా పలికి ఎంతమంది నష్టపరుస్తున్నారు. దయచేసి మనం ఆ స్థితిలో ఉండకూడదు. కానీ దేవుని వాక్యంలో ఏముందో దాన్ని మనం చదువుకొని గ్రహించుకొని అనేకులకు చెప్పేవారిగా ఉండాలి తప్ప మరి ఎలాంటి చెడ్డ సమాచారం అనేది మనం ఇతరులకు అందించకూడదు. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న చాలా బిడ్డలు సైతం తమ తర్వాత తరాన్ని ఎంతో తప్పు త్రోవలోనికి నడిపిస్తున్నారండి. జాగ్రత్త సుమ. ముందు ఉన్న విశ్వాసుల యొక్క మాటలను బట్టి తరువాత విశ్వాసులు నడుచుకుంటారు. ఆ ముందున్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతకమని ప్రోత్సహించట్లేదు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వ్యాధి, బలహీనత, అనారోగ్యం సమకూడినప్పుడు ఏం చెప్పాలి? ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి, సంఘం చేత ప్రార్థన చేయించుకోండి, మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్న నూనె రాసుకోండి, తగ్గిపోయిద్ది అని చెప్పాలి. కానీ ఏం చేస్తున్నారు? ఏమండి, అంతరాల వైపు, మంత్రాల వైపు, తాయెత్తుల వైపు తమ తర్వాత తరాన్ని తిప్పుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఆ తర్వాత తరం విశ్వాసహీనులు అయిపోతున్నారు. ఈ తరం చెడిపోతుంది, తర్వాత తరం చెడిపోతుంది. అలాగే తరతరాలు ఏం చేస్తున్నారంటే దేవుని యందు విశ్వాసంలో నుండి త్రోవ తెప్పించి నష్టపరుస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పేటువంటి సమాచారము లేదా మాటలు వాళ్ళ జీవితాలను దేవుని వైపుకు త్రిప్పి దేవునిలో నిలవబెట్టే ఉండాలి. కానీ దేవుని నుంచి త్రోవ తెప్పించి వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను పతనం చేసేవిగా ఉండకూడదు. ఈరోజు నీవు ఎదుటి వ్యక్తులకు ఎలాంటి మాటలు చెప్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం ఇతరులకి బలపరిచే మాటలు చెప్పాలి, ప్రభువునందు విశ్వాసంతో నింపే మాటలు చెప్పాలి, దేవుడి కోసం బ్రతికే మాటలు చెప్పాలి, శుభ సమాచారాన్ని ఇవ్వాలి, పరలోక రాజ్యానికి సిద్ధపడే మాటలు చెప్పాలి. ప్రియులారా, పరలోకాన్ని గురించి, ప్రభువు గురించి, నిత్య జీవాన్ని గురించి మనం బోధించాలి. ప్రభువుని నమ్ముకోకపోతే పాపం వలన వచ్చే నరకాన్ని గురించి బోధించాలి తప్ప ఏ లోక సంబంధమైన విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే ఈ తరంలోనంట దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారంట. వాళ్ళకు దురద మాటలు కావాలి. మనం ఎక్కడ చెప్తాం దురద మాటలు? కఠినమైనా సరే క్రీస్తు మాటలే మనం పలుకుదాం. ప్రతి బిడ్డను నిత్యరాజ్యానికి సిద్ధపరుద్దాం. దేవుడి మాటలన్నీ మనలో ఫలింపజేసి మనందరినీ కూడా యెహోషువ, కాలేబులు వలె నిలవబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, కృప కలిగిన మా దేవుడా యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహాప్రేమను బట్టి ఈ చివరి వర్తమానం, 7వ వర్తమానంలో మాతో మాట్లాడారు. ఇదిగో నేను ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను మాకు ఈ వర్తమానంలో తెలియజేశారు. వందనాలు. ఈ చివరి వర్తమానంలో మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు ఫలభరితంగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందమని, అయ్యా ఈ వాక్యం అందరికీ ప్రయోజనకరంగా మార్చి మీ నామానికే మహిమ తెచ్చుకోమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుగా నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.